నమస్కారం. ఉప ఎన్నికల వార్తల ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. జిల్లా వ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నెల్లూరు పార్లమెంటు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండే ఆరంభమైంది. ఈ పోలింగ్ నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1621 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయం నుండే బార్లు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఉప ఎన్నికల పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండే ప్రారంభమైంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో జరిగే ఈ పోలింగ్కు 1621 బూత్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి, సిపిఎం పార్టీ అభ్యర్థిగా చండ్ర రాజగోపాల్ పోటీలో ఉన్నారు. ఇక ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం విజయరామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొలినేని రామారావు, సిపిఎం అభ్యర్థిగా కాకు వెంకటయ్యలు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 2 గంటల వ్యవధిలో ఊపందుకుంది. పోలింగ్ నిర్వహణ కోసం 23,916 మంది సిబ్బందిని నియమించారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేందుకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు 4 జిల్లాల నుండి అదనపు బలగాలను రప్పించారు. వీరే కాకుండా 35 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలను కూడా రప్పించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని బలగాలను మోహరింపచేశారు. నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్కు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరింపచేశారు. కేంద్ర బలగాలతో పాటు 4 జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. జిల్లాకు మొత్తం 35 కంపెనీల బలగాలు వచ్చాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 2 పోలీసుల వంతున ఉన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో అదనంగా సిబ్బందిని నియమించారు. ప్రతి మండలంలో ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు ఒక డీఎస్పీని నియమించారు. 2 ఏఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 66 మంది సిఐలు, 365 మంది ఏఎస్ఐలు, 240 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 2,817 మంది కానిస్టేబుళ్లు, 240 మంది మహిళా కానిస్టేబుళ్లు, 1,491 మంది హోంగార్డులను నియమించారు. వీరే కాకుండా 4 జిల్లాల నుండి పోలీసు బలగాలను, 35 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలను రప్పించారు. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్పేటలోనున్న రాఘవ టాలెంట్ స్కూల్లో ఓటింగ్ ప్రక్రియ శరవేగంగా జరిగింది. ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. నగర ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఈ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రత్యేకించి ఎన్నికల అధికారులు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు ఈ ఓట్లు సీరియల్ ప్రకారం లేని దానివల్ల ఓటర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఓటర్లు తీసుకొచ్చి ఎక్కడో బూత్లో పెడతా ఉన్నారు. గతంలో అయితే ఒక ఓటర్ లిస్టులో ఒక డోర్ నెంబర్స్ సీరియల్స్ ఇచ్చేవాళ్ళు. ఆ డోర్ నెంబర్ నుంచి ఈ డోర్ నెంబర్ దాకా ఈ ఓటర్ లిస్టులో ఉంటాయనేది కూడా ఒక సీరియల్గా ఓట్లు ఉండేవి. కానీ ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎక్కడ ఓటో తీసుకొచ్చి నవలాక్ గార్డెన్స్లో డోర్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రామచంద్రపురంలో పెట్టడం, అదేవిధంగా సోనస్పేట మెయిన్ రోడ్డు ఓటు తీసి ఇక్కడ పెట్టడం, ఇక్కడ ఓటు తీసుకుపోయి అక్కడ పెట్టడం, దీనివల్ల కొంత ఓటర్స్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. నెల్లూరులోని వెంగళరావు నగర్లోనున్న ప్రాథమిక పాఠశాలలో ఉప ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు ఈ కేంద్రం వద్ద కొందరు ఓటర్లు ఓటర్ కార్డులు ఉన్నా తమను ఓటు వేసేందుకు అనుమతించలేదని ఆవేదన చెందారు.
ఎంతో మంది అలాగే ఐడెంటిటీ కార్డు తీసుకొని వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా మంది మాకైతే అసలు స్లిప్ లేదు, నిలబడు నిలబడు. చాలా మంది వస్తున్నారు, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి కానీ లిస్టులో పేరు లేదు. ప్రతి ఒక్కరు మేము అడుగుతున్నాము, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్నారు. ఎక్కడ తిరిగినా కానీ పేరు మాత్రం లేదు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఉదయం 8 గంటల సమయంలో ఇక్కడ పోలింగ్ మందకోడిగా ప్రారంభమైన 11 గంటలకల్లా ఊపందుకుంది. అధికంగా మహిళలు, యువకులు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. నెల్లూరులోని స్టోనోస్పేట, నవాపేటలోనున్న బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్, ఆర్ఎస్ఆర్ స్కూళ్లలో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ప్రజలు పెద్దగా పాల్గొనకపోయినా తర్వాత అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అటు కొంతమంది ఓటర్లు గుర్తింపు కార్డులు ఉన్న ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు 1 గంటకు రిలీజ్ వెళ్ళినప్పుడు భోజనం చేసుకుని వస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఉండమంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, లేదంటే 1132 లేడీస్ పక్కన బండికి పోతుంది. నెల్లూరు రూరల్ పరిధి కొత్తూరులోని జెడ్పీ స్కూల్లో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓట్లు వేస్తున్నారు. నెల్లూరు డీకే కళాశాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీస్ పహారా నడుమ జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో ప్రజలు అధికంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నెల్లూరులోని పలు పోలింగ్ బూత్లలో జరుగుతున్న పోలింగ్ సరళిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తిక్కవరపు సుబ్బరామరెడ్డి పరిశీలించారు. మూలాపేటలోని వేద సంస్కృత పాఠశాలలో ఓటర్లతో కరచాలనం చేస్తుండగా ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు టీఎస్ఆర్ను వెనక్కు పంపేశారు. బాయ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పర్మిషన్.
మీరు ఎందుకు వచ్చి ప్రభావితం చేస్తున్నారు సార్? చెప్పమాకండి, అటు చేయబాకండి మీరు. యాక్ట్ సిటీ న్యూస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.